Dear friends, చాలామంది ఒక కంప్లైంట్ ఇస్తున్నారు. మేడం, ఫోటోజెనిక్గా ఎందుకు లేము, మేమెందుకు ఫోటోజెనిక్గా లేము, పెళ్ళి ఆల్బమ్, పెళ్ళి ఫొటోస్లో కూడా అందరు ఏడ్చారు. మా అమ్మ, అక్క, చెల్లెళ్ళు, పుట్టింటి వాళ్ళు, మా అమ్మ పుట్టింటి వాళ్ళు, నాన్న వైపు, నాట్ మై ఫాదర్ సైడ్ రిలేటివ్స్. అమ్మ, అక్క, చెల్లెళ్ళు అందరూ, ఎస్పెషల్లీ వ్యభిచారం చేసే బుజ్జమ్మ పతివ్రతలాగే మాట్లాడుతుంది. ఎస్, కానీ అది పుట్టినప్పటి నుంచి రిమ్మనపుడి, పామర్రుకి 3 మైళ్ళు, అక్కడ పేరు మోసిన భార్గవి, గుత్తికొండ భార్గవి. ఆ తర్వాత ఆరెక్క వాళ్ళ హస్బెండ్. ఎస్, ఆ వ్యభిచారం చేసే భార్గవి, ఐ మీన్ బుజ్జమ్మ, ఎస్, చాలా ఏడ్చి. వై దిస్ లేడీ ఈజ్ సో ఫోటోజెనిక్? ఎస్, ఏమిటట? ఎస్, ఇంత ఫోటోజెనిక్. ఎస్, ఫోటోజెనిక్. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, ఎందుకో అందరూ ఎస్ నేను ఫోటోజెనిక్ అని చాలా ఏడుస్తూ ఉంటారు పెళ్ళి ఫొటోస్లో చూసి. పెళ్ళి ఫొటోస్లో ఫోటోజెనిక్గా కలర్ వచ్చానంట. ఇప్పుడైతే జుట్టు కూడా కలర్ వచ్చింది. అప్పుడైతే తెల్లగా అయిపోయానంట. ఎస్, అందరూ ఆడవాళ్ళకి వచ్చారు. ఎవ్రీబడి క్రైడ్. ఎస్, jealousy. They're so jealous of me, you see. When I was a kid, when I was a child, I asked my mother, what will I be? Will I be beautiful? Will I be rich? Will I be wealthy? అని అడిగితే, yes, the future is not ours, you see. Yes. Oh, Sarah, yes, whatever will be. Yes. సో తర్వాత చూస్తే లగ్నాతు పౌర్ణమి చంద్రుడు, అంటే లక్ష్మీదేవి లగ్నంలో ఉంది. ఎస్, ఇక చూసుకో లక్ష్మీ కళ మొహంలో ఉట్టి పడుతూ ఉంటుంది. ఎస్, అందువల్ల ఫోటోజెనిక్ అనమాట. ఎప్పుడూ పెళ్ళి కళ ఉంటుంది మొహంలో. నిజంగానే పెళ్ళి కదా అప్పుడు. ఆ మంత్రశక్తి. అండ్ రవి అంటే మా హస్బెండ్ చీరల సెలెక్షన్ ఎలా చేశాడంటే, చందేరి సిల్క్, ఎస్, వైట్కి రెడ్ బార్డర్, ఎస్, తలంబ్రాల చీర, ఎస్, వైట్కి రెడ్, చందేరి సిల్క్, ఇట్ ఈస్ వైట్కి రెడ్. ఎస్, అండ్ వైట్కి రెడ్ చందేరి సిల్క్ విత్ రెడ్ సిల్క్ పళ్ళు, జరీ బార్డర్. సో ఇట్ వాజ్ లుకింగ్ గుడ్. ఎస్, ఫర్ దట్ మంత్రశక్తి పెళ్ళి అంత. ఎస్, అకేషన్. ఓకే డియర్ ఫ్రెండ్స్, పెళ్ళి పీటల మీదే తెల్లగా పెళ్ళి కళ్ళతో, లక్ష్మీ కళ్ళతో అందంగా లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటే అందరూ చుట్టాలు, మా అమ్మ పుట్టింటోళ్ళు ఏడ్చారు. ఇప్పుడు మరి షష్ఠి పూర్తికి లక్ష్మీ కళ ఇంకా ఎక్కువ అయినట్టుగా ఉంది. లక్ష్మీ కళ 5,000 వీడియోస్ ఇన్ యూట్యూబ్. ఎస్, సక్సెస్, స్ట్రాంగ్ లేడీ అన్న బిరుదు. మేడం మీరు చాలా స్ట్రాంగ్ లేడీ మేడం అంటారు. ఎస్, గార్జియస్ అడ్వకేట్, జడ్జెస్ అందరూ కోర్టులో గార్జియస్ అడ్వకేట్ అంటారు. ఎస్, యు ఆర్ సచ్ ఎ గార్జియస్ అడ్వకేట్, యు సీ.
అంటారు, హైకోర్టు జడ్జెస్ కూడా. సో ప్రజలేమో దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అని, భగవద్గీత మీద ప్రమాణం చేసి అని ఎందుకు అనాలి? మేము అరుణా చౌదరి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం, అబద్ధం చెప్పము అంటారు. ఇది May 1st, 1966 పుట్టిన బొబ్బ అరుణా చౌదరి. రోజు వేల మంది శత్రువుల్ని ఎదురిస్తూ, రోజు లక్షల మంది నన్ను చూసి ఏడుస్తూ ఉంటే, కుళ్ళుతో, అసూయతో, జలసీతో, ఈర్ష్యతో వాళ్ళని ఎదుర్కొంటూ, వాళ్ళని దోమల్ని చంపినట్టు చంపి నరికి, అంటే నేను కాదు, నా శాపాలు వాళ్ళని చంపాయి, నా ఉసురు వాళ్ళని నరికింది. నా ఉసురు శాపం శ్రావణిని, అర్ముగంని, సూర్య వాళ్ళ అమ్మా నాన్నని కూడా నరికింది. నరకాలి కూడా ఇంకా. అలాగే మా అమ్మ పుట్టింటోళ్ళు అంటే వెంకటకోటమ్మ కనినటువంటి ఎంటైర్ కరెంట్ పీపుల్, బొబ్బ జానకమ్మ కనిన ఎంటైర్ కరెంట్ పీపుల్, వాళ్ళకి పుట్టిన కరెంట్ వాళ్ళు వాళ్ళకి పుట్టినోళ్ళు కూడా బూడిదవుతారు. సో డియర్ ఫ్రెండ్స్, పెళ్ళప్పుడే పెళ్లి కళను చూసి, లక్ష్మీ కళను చూసి, అంతా చూసి, అంటే పెళ్ళి వైభవంలో పెళ్ళి వైభవలక్ష్మి, పెళ్ళి వైభవలక్ష్మికి జరుగుతుందా అన్నట్టుగా చూసి ఏడ్చారు. ఇప్పుడు ఇంకెంత ఏడుస్తారు షష్ఠి పూర్తికి కదా. ఈరోజు షష్ఠి పూర్తి. ఈరోజు అంటే ఈరోజు కాదు, చాలా టైం. ఈరోజు అంటే నాట్ టుడే, బట్ టైం చాలా ఉంది. ఎంత టైం ఉన్నా కూడా వాళ్ళు ఎంత ఏడుస్తారండి పాపం. వాళ్ళకి ఎంత ఏడుపుగా ఉంటుంది. వాళ్ళకి ఎంత కుళ్ళు, అసూయ, జలసి, ఏడుపు, ఈర్ష్య, వెయ్యి ఆకాశాల కుళ్ళు. సుహానా తల్లి తుక్కుడు గొల్లి, అది కూడా ఏడుస్తుంది. ఈ ఏడుపు గంటి పద మజా, ఆ బిచ్చబ్ది కూడా ఏడుస్తుంది. అది పిహెచ్డి చేసిందంటే ఆస్ట్రాలజీలో. 1000 మందితో రోజు పడుకొని, ఒక ఇడ్లీకి ఒక కప్పు టీకి 1000 మందితో పడుకుంటుంది. సింగర్ సునీత లాగా. ఈ పెప్సీ ఎంత తాగినా ఏంటో చాలా బాగుంటుంది, ఇంకా తాగాలనిపిస్తుంది. 1 more బాటిల్ అనిపిస్తుంది. కూల్ డ్రింక్లో ఉన్న అది మెటీరియల్ అలా. ఒక సినిమాలో మొన్న ఈ మధ్య చూశాను, అందులో శివాజీ అంటాడు, కళ్ళు మత్తు కాదు కదా సార్ పొద్దున్నే దిగిపోవడానికి, కులం మత్తు చాలా టైం పడుతుంది అంటాడు. అలాగే ఈరోజు నేను ఎందుకో 60 ఏళ్ల తర్వాత, అంటే 1966లో రిలీజ్ అయిన దిల్ దియా దర్ద్ లియా అనే సినిమా చూశాను. 60 ఏళ్ల తర్వాత ఆ సినిమా. ఆ సినిమా 1966 1966లో రిలీజ్ అయింది. ఆ సినిమా నేను ఈరోజు చూశాను, అంటే 60 years అయింది ఆ సినిమాకి. ఆ సినిమా వయస్సు 60. ఆ సినిమాని నేను ఈరోజు చూస్తే అసలు ఈరోజు తీసిన సినిమాలాగా ఉంది. దిల్ దియా దర్ద్ లియా. వహీదా రెహమాన్ కట్టుకున్న చీరలు, పెట్టుకున్న నగలు, అసలు అబ్బాబ్బా, అసలు ఈరోజు తీసిన సినిమా ఏమో అనుకుంటారు. ఆ సినిమాకి 60 ఏళ్ళు. ఆ సినిమాకి షష్ఠి పూర్తి అయింది ఈరోజు మా ఇంట్లో పెట్టుకొని చూశాను. యూట్యూబ్ని, నా టీవీ రీకనెక్ట్ టీవీలో యూట్యూబ్ పెట్టి చూసాను. చూస్తే దిల్ దియా దర్ద్ లియా సినిమాలో దిలీప్ కుమార్ అంటాడు, ఒక సీరియస్ సిచ్యువేషన్లో, ఒక సీరియస్ సీన్లో, ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ సీన్లో, दिल के मामले में मैं बहुत धोखा खाया,
आजकल दमाक इस्तेमाल कर रहे हैं नाकेंదుకో भले नच्चिंद आ डायलॉग दिल के मामले में बहुत धोखा खाया आजकल मैं दमाक इस्तेमाल कर रहे नॉट दिल एज अला నేను కూడా दिल के मामले में आई मीन दिल के इश्यू में दिल के आई मीन टॉपिक में बहुत धोखा खाया आजकल मैं भी उस फिल्म में शंकर दिल दिया दर्द लिया फिल्म में शंकर जैसा मैं दमाक इस्तेमाल कर रही सो बच के रहना रे So dear friends, we welcome our age, we welcome nature, we welcome everything. ప్రతి పుట్టినరోజు ఆడపిల్లకి ఎస్ కన్న తండ్రికి ఒక హెచ్చరిక కదా. నేను మా అమ్మాయికి చెప్పాను ఎస్ నా షష్టి పూర్తి చాలా గ్రాండ్గా చేయాలి అని. ఇదేంటి మమ్మీ ప్రతి పుట్టినరోజు కన్న తండ్రికి కదా హెచ్చరిక, నేను కన్న బిడ్డని, నేను చచ్చిపోతే నా లక్షలు కోట్లు మిలియన్స్ ఆస్తి ట్రిలియన్స్ నీదే కదమ్మా, లీగల్ హెయిర్ మా కూతురు నా మొత్తం ఆస్తికి లీగల్ హెయిర్ ఎస్